రాయలసీమకి నీళ్లు. కొన్ని రాయలసీమకి నీళ్లు లేవంటే నీళ్లు ఉన్నాయి. అది కూడా ఇంకొక బాగా మనం గుర్తించుకోవాల్సిన విషయం. మనము శ్రీశైలం ప్రాజెక్టు నుండి తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు నుండి కింద నాగార్జున సాగర్కి మనం ఇవ్వాల్సింది కేవలం 30 టీఎంసీల నీరు మాత్రమే. అది స్పష్టంగా కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఉంది. ఎందుకంటే ఆ రైన్ఫాల్ అనేది కర్ణాటక నుండి వచ్చేటప్పుడు రాయలసీమలో స్టోరేజ్ పెట్టినారు కాబట్టి మనం ఇవ్వాల్సింది కింద నాగార్జున సాగర్కి 30 టీఎంసీలు మాత్రమే. మిగతా హక్కు ఎవరికి ఉందంటే ఈ తెలంగాణ ప్రాంతంలో పాలమూరు, రంగారెడ్డి కావచ్చు, రాయలసీమ ప్రాంతాలు మాత్రమే ఉంది. కానీ ఆ రకంగా మనకు న్యాయం జరుగుతుందా? కేవలం కరెంటు ఉత్పత్తి పేరుతోటి రాయలసీమలో ఉన్న వాటర్ అంతా తీసుకుపోయి నాగార్జున సాగర్లో పెడుతున్నారు. ఆ రకంగా మనకు అన్యాయం జరుగుతుంది. ఈ విషయం గురించి ఎప్పుడన్నా ఏమన్నా ఆలోచన చేశామా? పోనీ ప్రభుత్వాలు ఆలోచన చేశాయా?